హలో, ఇప్పుడు మనం యాపిల్ పుడింగ్ చేస్తున్నాం. పుడింగ్ అయినా అనుకోవచ్చు, హల్వా అయినా అనుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ బౌల్లో నేను వాటర్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా చక్కెర వేసుకోండి. ఎందుకు అంటే మనం యాపిల్ని కట్ చేస్తున్నాం నల్లగా అవ్వకుండా ఉండడానికి. సో యాపిల్ని ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా చిన్న చిన్నగా ఫస్ట్ సైడ్స్ కట్ చేసేసుకోండి సన్నగా. కొంతమంది స్కిన్ తీసేసి కట్ చేస్తారు, బట్ నేను యాపిల్ని విత్ స్కిన్నే వేసేస్తాను. ఇప్పుడు మీకు విత్ స్కిన్ వద్దు అనుకుంటే స్కిన్లెస్ చేసుకోండి. విత్ స్కిన్ కూడా బాగానే ఉంటుందండి, కుక్ అయిపోతుంది కాబట్టి. బట్ చాయిస్ మీదే. ఇది కొంచెం సాఫ్ట్ యాపిల్ అయితే బాగుంటుంది. గాలా యాపిల్ అయితే కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా. ఇలా హల్వా చేసుకోవడానికి సాఫ్ట్ యాపిల్సే బాగుంటాయి. ఇలా కట్ చేసుకున్న యాపిల్ని వాటర్లో వేసేయండి. సో ఇంకా మిగతా యాపిల్స్ కట్ చేసుకునేంత వరకు కూడా ఇవి నల్లగా అవ్వవు. యాపిల్స్ అంతా కట్ చేసేసాను. అండ్ కొన్ని బ్రెడ్ ముక్కలు మిక్సీ జార్లో వేసి ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ చేసుకోబోతున్నాం. బ్రెడ్ క్రమ్స్ రెడీగా ఉన్నాయి. పొయ్యి మీద కడాయి పెట్టాను. కొద్దిగా బటర్ వేసుకున్నాం. అలాగే జీడిపప్పులు వేసాను అండ్ ఆల్మండ్స్ వేసాను. ఇవి రెండింటిని కొంచెం వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ మీరు అరటిపండుతో కూడా చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొలాబరేషన్స్ కోసము వాళ్ళు ఏం జ్యూస్ కావాలండి అని అడుగుతారు. ఇన్ జనరల్గా మేము చెప్పేస్తాం ఇది కావాలి అది కావాలి అని. లేదా ఒక్కొక్కసారి పొరపాటున ఎవరికైతే మీ ఇష్టం అంటామో వాళ్ళు ఖచ్చితంగా బనానా జ్యూస్ తెస్తారండి. నాకు అస్సలు నా వల్ల కాదు అసలు. బనానా జ్యూస్ ఏంటి అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ నాకు నచ్చదు. యశుకైతే అసలు అది బనానా కూడా తినదు. అప్పుడు మటుకి చాలా ఇబ్బంది పడతాం. ఇంకెప్పుడు ఎవరిని కూడా మీ ఇష్టం అని చెప్పడం మానేసాం ఫస్ట్ థింగ్. జీడిపప్పు బాదం రెండు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. ఇప్పుడు ఇదే బటర్లో యాపిల్ వేసేసుకోండి. యాపిల్ని సాఫ్ట్గా కుక్ చేసుకోండి. కావాలి అంటే ఇంకొంచెం బటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. వద్దు అనుకునే వాళ్ళు అవాయిడ్ చేసుకోండి. మంచిగా సాఫ్ట్గా అవ్వాలి యాపిల్. ఇలా యాపిల్ని మంచి కుక్ చేసుకోవాలండి. కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. తెలిసిపోతుంది యాపిల్ కుక్ అయిన తర్వాత. మీరు యాపిల్ పై చేయాలి అనుకున్న సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇందులో బెల్లం పొడైనా బ్రౌన్ షుగర్ అయినా వేసుకోండి. నేను 2 యాపిళ్ళకి చిన్న స్పూన్స్ 4 బెల్లం పొడి వేస్తున్నాను. ఎక్కువ స్వీట్ బాగుండదు, మైల్డ్ స్వీటే బాగుంటుంది. వేసి బాగా కుక్ చేసుకోండి. బ్రెడ్ క్రమ్స్ని యాడ్ చేయాలి. బ్రెడ్ క్రమ్స్ వేసిన తర్వాత చక్కగా ఇలా ప్రెస్ చేసేసుకోండి. మొత్తం యాపిల్ పీసెస్ మ్యాష్ అయ్యేంత వరకు ప్రెస్ చేసుకోకూడదు. అలా అని పీసెస్గా ఉంచకుండా కొంచెం లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సినమన్ పౌడర్ని యాడ్ చేసుకోండి. దాల్చిన చెక్క పొడి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మిక్స్ చేశాక ఇందులో కాస్త కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేయండి. చాలా యమ్ ఉంటుంది. ఒక 2 టీ స్పూన్లు సరిపోతుంది. లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్. అంతే, యాపిల్ పుడింగ్ రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగైనాక తింటే ఇంకా బాగుంటుంది. దట్స్ ఇట్. మీరు ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో అప్పుడు నాకు చెప్పండి. కొంతమంది యాపిల్ని కుక్ చేయడం ఏంటి అలా అనుకుంటారు, కానీ చాలా చాలా యమ్మీ టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి తిని చూస్తేనే మీకు టేస్ట్ తెలుస్తుంది. కొంచెం మిల్క్ మేడ్తో గార్నిష్ చేసుకుంటే చాలా 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 యమ్.